హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందాం. సూపు చాకుతో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చిన్న చిన్నగా కట్. మరి సూప్ వెళ్ళాలిగా మరి. మొత్తం కట్టకూడదండి. మష్రూమ్గా ఉండాలి, కానీ సూప్ వెళ్ళాలి. జస్ట్ మష్రూమ్లో ఉండాలి, సూప్ వెళ్ళాలి. సింపుల్గా ఎక్కువ కట్ చేసుకోకూడదు. జస్ట్ అలా హోల్స్ లాగా పెట్టండి. ఎలా కట్టక ఏదో కొంచెం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న కట్ చేసుకోండి. చిన్న చిన్న హోల్స్ అన్నా పెట్టండి, లేకపోతే దానికి. ఓకే, ఈ విధంగా పెట్టండి చిన్న చిన్న హోల్స్. ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి లైట్గా. కానీ మష్రూమ్ మాత్రం సగం పీస్ అవ్వకూడదు. ఇక్కడ అయిపోయింది చూసారా, ఇక్కడ సగం పీసు. ఇలా మాత్రం చేయమాకండి. మొత్తం మష్రూమ్గా ఉండాలి. అది చిన్న చిన్నగా పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ హోల్స్. ఓకేనా? మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాం. మష్రూమ్ని చిన్న చిన్నగా నేను చూపించా కదా, ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. మష్రూమ్ మాత్రం మష్రూమ్ లాగానే ఉండాలి. చిన్నగా హోల్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. చిన్న కటింగ్ చేయండి చిన్న చిన్న సైడ్లు. కానీ మష్రూమ్ మాత్రం కట్టకపోకూడదు. ఓకేనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ మష్రూమ్ బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధమైతే నేను సిద్ధమే. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఓకేనా? చూద్దాం మై ఫ్రెండ్స్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఓకే, మస్తు తిప్పుకుందాం అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం చెప్పండి మీరు. ఓ మై గాడ్, ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఉల్లికాడలు వేసుకుందాం. ఉల్లికాడలు వేసేసేద్దాం. ఉల్లికాడలు వేసాం. ఇంకా చెప్పండి, మంచి మసాలా స్మెల్ వస్తుంది. గుమ్మగుమ్మలు ఒక 5 or 10 minutes దాకా ఉల్లికాడలు ఇలాగే తిప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఉల్లికాడలు లాగాలి. ఓకే, అన్నీ ఫుల్ కాల్షియం అండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఫ్లేమ్ కూడా చిన్నగా పెట్టుకోండి. ఎక్కువ మంట పెట్టుకోమాకండి. ఎక్కువ మంట పెట్టుకుంటే కర్రీ రాదు, కర్రీ టేస్ట్ ఉండదు, మాడినట్టు ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక. నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ వీడియో పెడతాను.